యాక్చువల్‌గా మొన్న జరిగినటువంటి ఏయూ శతాబ్ది ఉత్సవాలు. సో, చాలా అట్టహాసంగా నిర్వహించారు. దీనికి సంబంధించి భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు, అలాగే భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. అలాగే దీంతో పాటుగా ఆంధ్ర యూనివర్సిటీలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చారు. అయితే ఈ సందర్భంగా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నారు ఏంటి ఆ వ్యాఖ్యలు ఒకసారి చూద్దాము. ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చూసేయండి ఒకసారి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చునే కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. చూసాం కదా. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, లోకేష్ గారు రాజకీయాల్లో ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆయనకు చాలా భవిష్యత్తు ఉంది. సో భవిష్యత్తులో రాజకీయాలు ఇంకా చేయాల్సినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకని అంటే, ఇప్పుడు ఈ వ్యాఖ్యల్లో తప్పేంటి? మనల్ని కట్టుబట్టలతో నిజంగానే మనల్ని విడగొట్టారు కదా అంటే, ఎస్, వాస్తవం. దీని గురించి మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. సో రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది, ఏంటి, దీని వెనకున్నటువంటి కారణాలు ఏంటి అనేటువంటి వాటిల్లోకి వెళ్తే ఇది ఒక చాలా పెద్ద డిబేట్ ఐటమ్ అవుతుంది. ఎందుకని అంటే, దీని వెనక ప్రతి పార్టీ హస్తం ఉంది, ప్రతి ఒక్క వ్యక్తి హస్తం ఉంది, పొలిటికల్ గా ఉన్నటువంటి వాటి. సో ఇది అందరికీ తెలుసు. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ అన్ని ప్రతి పార్టీకి దీంట్లో సంబంధం ఉంది రాష్ట్ర విభజనకి. ఓవరాల్ వాట్ ఎవర్ ఇట్ మే బి హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, జరిగింది. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తున్నారు, అడ్డుకోండి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేస్తే, రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా మొదలవ్వలేదు కదా, విడగొట్టలేదు కదా, ఇప్పుడే ఎందుకు కేసులు వేస్తున్నారు, తర్వాత రండి అని చెప్పి సుప్రీంకోర్టు కేసుని పెండింగ్ పెట్టి స్టిల్ టుడే కేసు పెండింగ్ లో ఉంది. సో రాష్ట్రాన్ని ఎంత అడ్డగోలుగా విడగొట్టారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఉంది దీంట్లో. వదిలేసేయండి ఇక దాని గురించి. 2014లో రాష్ట్రం విడిపోయింది. 2014 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒకటి రూపొందించింది. రాష్ట్ర విభజన సమయంలో జనరల్ గా మనం ఇది చాలా సార్లు మాట్లాడుకున్నాం, కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రానికి రాజధాని ఉండదు. ఆల్రెడీ ఉన్నటువంటి రాష్ట్రానికి రాజధాని ఉంటుంది. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే, కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణకు రాజధాని ఉంది, ఆల్రెడీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. సో ఈ సందర్భంగానే రాష్ట్రానికి చాలా, ఆంధ్రప్రదేశ్కే అన్యాయం జరుగుతుంది స్టేట్ విడిపోతే. సో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి అంటూ బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ లో మరికొంతమంది పెద్దలు కావచ్చు, ఏపీకి చెందినటువంటి కొంతమంది ఎంపీలు, సీనియర్ ఎంపీలు కావచ్చు, సో వీళ్ళంతా గట్టిగా గగ్గోలు పెట్టడంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటిది ఏంటి అంటే, ఏపీకి ప్రస్తుతం ఇమీడియట్ గా రాజధాని లేదు కాబట్టి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నెక్స్ట్ 10 years వరకు, అంటే 2014లో రాష్ట్రం విడిపోతుంది కాబట్టి 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది అని చెప్పారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అది క్లియర్ గా ఉంది. ఇంకా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, రీసెంట్ గా మార్చి 27, 28 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సెషన్స్ నిర్వహించి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అనేది గెజిట్ తీసుకొచ్చారు చూడండి. సో దానికి కారణం కూడా ఇదే. ఎందుకు అంటే, నెక్స్ట్ 10 years వరకు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధాని, తెలంగాణకు కూడా హైదరాబాదే రాజధాని, ఉమ్మడి రాజధాని. అయితే రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ కూడా దాని మీద వచ్చేటువంటి రెవెన్యూకి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఉండదు. రెవెన్యూ మొత్తం తెలంగాణకే చెందుతుంది. కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి అసెంబ్లీ కావచ్చు, మినిస్టర్స్ ఛాంబర్స్ కావచ్చు, ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటానికి, తెలంగాణ వాడుకుంటానికి, అలాగే సెక్రటేరియట్ లో కూడా అన్నిటికీ విభజించి క్లియర్ కట్ గా అప్పచెప్పారు. సో కాబట్టి
దాన్ని చేంజ్ చేయటానికే ఈ 10 ఏళ్ల సమయం అయిపోయింది కాబట్టి దాన్ని మార్చి ఇప్పుడు అమరావతి మా రాజధాని చెప్పడానికి గెజెట్ తీసుకొచ్చారు. సో అంటే మనకి రాజధాని ఉంది, ఎవరు బయటికి తోసేయలేదు, తోసేసి తలుపులేయలేదు, గెంటేయలేదు. సో రాజధాని అక్కడ ఉంది, దాన్ని మనకి వాడుకునే హక్కు కూడా 10 ఏళ్ల పాటు ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక చిన్న క్లాస్ ప్రజలకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, అక్కడ హక్కు ఉన్నప్పుడు ఎందుకు పారిపోయి, ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము, ఎందుకు ఇక్కడ కట్టుకోవాల్సి వచ్చింది అంటే, ఉంది కదా అని 10 ఏళ్ళు అక్కడే వాడుకోవాలా అంటే వాడుకోవాల్సిన అవసరం లేదు, అది మీ ఇష్టం. సో వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు. అక్కడ వాడుకుంటున్నందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మనం అద్దె చెల్లించాలి అక్కడ బిల్డింగ్స్ కి. సో ఈ క్లాస్ కూడా ఒకటి ఉంది. సో రెంట్లు కట్టాలి. అప్పట్లో మనం ఇక్కడకు వచ్చేసినా సరే ఆ బిల్డింగులకి కంటిన్యూగా రెంట్లు కడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగులు మాకొద్దు, నెల నెల మేము ఈ రెంట్లు ఈ భారీ స్థాయిలో మీకు కట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పి వాటిని తెలంగాణ గవర్నమెంట్కి సరెండర్ చేసి ఆ రెంట్ కట్టే పనిని ఆపటం జరిగింది. సో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి హక్కుని అక్కడ వదులుకుని ఇక్కడికి వచ్చేసాం. వాస్తవానికైతే మనం ఈ 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ని రాజధానిగా ఉపయోగించుకోవచ్చు. లోకేష్ గారు చెప్పినట్లుగా సీఎం కూర్చుంటానికి ఛాంబర్ లేదు, కుర్చీ లేదు, అసెంబ్లీ లేదు, సచివాలయం లేదంటే అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి. హ్యాపీగా అక్కడ కూర్చుని పరిపాలన చెయ్యొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం వెలుపల మనకి పరిపాలన చేయటం ఏంటి అంటే చెయ్యకూడదన్న రూల్ ఏం లేదు. రాజధాని ఇక్కడే ఉండాలి, స్టేట్ లోపలే ఉండాలి అనేది కూడా లేదు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పరిపాలిస్తే అదే రాజధాని. ఒకప్పుడు హుద్హుద్ తుఫాన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు బస్సులో కూర్చుని పరిపాలన చేయలేదా, చేశారు కదా. సో ఇవన్నీ చెప్పుకుంటానికి సింపతిగా వర్కౌట్ అయ్యేటువంటి అనే భ్రమపడి మాట్లాడినటువంటి మాటలే. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఆ రోజు సడన్ గా మనం అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, హడావిడిగా ఎందుకు 2015-16లో వచ్చేసాము అనేటువంటి అంశం. సో మీరు అదే 10 ఏళ్ల పాటు రాజధానిగా అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఉపయోగించుకుని ఈ 10 ఏళ్ళు అక్కడే పరిపాలన సాగిస్తూ ఈ 10 ఏళ్లలో ఇక్కడ మనకి రాజధాని ఎక్కడ పెట్టాలి ఏంటి, దీనికి సంబంధించినటువంటి భూములు ఎంత అవసరం అవుతాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్లు ఎంత అవుతాయి, ఎవరికి కాంట్రాక్ట్లు ఇవ్వాలి ఏంటి, టెండర్లు ఏంటి, డిపిఆర్లు ఏంటి, ఎవ్రీథింగ్ అన్ని సిద్ధం చేసుకుని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్ని రెడీ చేసుకుని డైరెక్ట్ గా 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2024 తర్వాత నేరుగా రెడీ అయినటువంటి భవనాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది మనకి. కానీ వీటిని వదిలేసి హడావిడిగా ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ కొన్ని భవనాలు కట్టుకోవాల్సి వచ్చింది. ఆ కట్టుకునేటువంటి సమయంలో ఎన్జిటిలో పడినటువంటి కేసులు కావచ్చు, దానికి సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వివరణ కారణంగా ఇవి తాత్కాలిక భవనాలని చెప్పినటువంటివి కావచ్చు, ఇవన్నీ ఒక సెకండరీ మ్యాటర్. వాటి గురించి మాట్లాడితే అది ఇంకో చరిత్ర అవుతుంది, దాన్ని పక్కన పెడదాం. సో ఓవరాల్ గా హడావిడిగా ఇక్కడ భవనాలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే అందుకే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. హైకోర్టును విడగొట్టిన తర్వాత హైకోర్టు ఎక్కడ పెట్టాలంటే ఫస్ట్ సీఎం క్యాంప్ ఆఫీసు ప్రజెంట్ గవర్నర్ ఉంటున్నటువంటి బంగ్లాలో ఉండేది. సో ప్రజెంట్ గవర్నర్ ఉన్నటువంటి లోక్ భవన్ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ దగ్గర అక్కడ ఉండేది సీఎం క్యాంప్ ఆఫీస్. అక్కడే సీఎం క్యాంప్ ఆఫీసు, ఆ పక్కన ఉన్నటువంటి జిల్లా సెషన్స్ కోర్ట్స్ దగ్గర హైకోర్టు. సో ఈ మళ్ళీ ఇప్పుడు గవర్నర్ కి బంగ్లా, ఇవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పి హడావిడిగా హైకోర్టు భవనాన్ని ఏర్పాటు చేసి సీఎం ఛాంబర్ని అక్కడి నుంచి తరలించి తాత్కాలికంగా సెక్రటేరియట్ అసెంబ్లీ ఏర్పాటు చేసి అక్కడ సీఎం ఛాంబర్ ఏర్పాటు చేసి ఇక్కడ గవర్నర్ కి లోక్ భవన్ ఇక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సీఎం క్యాంప్ ఆఫీస్ ని గవర్నర్ బంగ్లాగా తర్వాత మార్పు చేశారు. సో ఇది గడిచినటువంటి చరిత్ర. సో అక్కడి నుంచి అసలు ఎందుకు వచ్చారు, రావాల్సిన దానికి పరిస్థితులు ఏ విధంగా ఏర్పడి ఎందుకు మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది, వచ్చామా, బలవంతంగా పంపించారా, లేకపోతే మనమే ఉండలేక వచ్చేసామా? సో వీటన్నిటికీ క్వశ్చన్స్ చాలా మందికి చాలా వరకు ఆన్సర్లు తెలుసు. ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో కింద డయాస్ కింద కూర్చుని వింటున్న వాళ్ళల్లో దాదాపు 80-90% మందికి తెలుసు ఎందుకు ఏంటి అనేటువంటి అంశాలు. సో దాన్ని మీరు ప్రొజెక్ట్ చేయదలుచుకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి రాజధాని కూడా లేదు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత రాజధాని ఏర్పాటు చేసుకున్నాము, ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాము, ఎంతో కృషి చేస్తున్నాము, దీన్ని డెవలప్ చేస్తున్నాము చెప్పుకోండి, తప్పులేదు. కానీ గెంటేశారు, నెట్టేశారు, వచ్చేసాము, కట్టు బట్టలతో వచ్చాము, ఏమీ లేవు. ఇక్కడ ఏమీ లేకుండా కేంద్ర ప్రభుత్వం విడగొట్టాల.
మీకు ఇచ్చి విడగొట్టింది, మీరు వదులుకుని వచ్చారు. ఆ వదులుకుంటానికి కారణం ఏంటనేది కూడా మీరు చెప్పుంటే బాగుండేది. దాన్ని ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అది ఇంకో రకమైనటువంటి విషయానికి దారితీస్తుంది. సో ఓవరాల్ గా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం విడగొట్టినప్పుడు సీఎం సీటు, సీఎం ఛాంబరు, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఏమీ లేకుండా ఏం విడగొట్టలేదు. అవి ఇచ్చే 10 ఏళ్ల పాటు ఇవి వాడుకోండి అని చెప్పే విడగొట్టింది. దాన్ని మనం వదులుకున్నాము. దానికి గల కారణాలు ఏంటనేది మీకే తెలుసు.